హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రఫేల్ మోడల్ అండి. నెక్కి క్రాప్ టాప్ మీదకి ఇది పైన బ్లౌజ్ మట్ అండి. ఇదైతే నేను ఎలా కట్ చేశాను అనేది అయితే మీతో అయితే వివరంగా చెప్తాను. ఇదైతే 3 లేయర్స్ వచ్చినాయండి పైన నెక్ దగ్గర. హ్యాండ్స్కి లోపల నేను చిన్నగా లైనింగ్ క్లాత్ చిన్నగా నేను హ్యాండ్ అయితే కుట్టాను. ఇది కటింగ్ వచ్చేసి నడుము లూజు మనకి ఎంతైతే ఉందో నడుము లూజు అంత తీసుకుని ఒక 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా అయితే వెనకాల డాట్స్కి అయితే పెట్టుకుని 2 ఇంచెస్ అయితే ఖర్చుకు పెట్టుకోవాలి. అలాగే నెక్ పొడవు కూడా నడుము పొడవు ఎంత ఉందో అంతా కూడా మనం అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసుకుని దీనికి ఒక లైన్ అయితే గీసేసుకోవాలండి. తర్వాత వచ్చి మనం ఈ సేమ్ నెక్ ఇది రెడీమేడ్ బ్లౌజ్ అంటండి. వీళ్ళు కొనుక్కున్నారు. సేమ్ ఇది ఎలా అయితే ఉందో సేమ్ అలానే కుట్టేసేయమన్నారండి. దీనికైతే లోపల ప్యాడ్స్ ఇచ్చేది కానీ అసలు అది మంచిగా లేదండి. ఒక్కసారికే మాది నార్మల్గా వచ్చేసింది. అందుకని నేనైతే దీనికి ప్రిన్సెస్ కట్ పెడదాం అనుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 5.5 పెట్టాను. అలాగే చంక డౌన్ కూడా 5.5 పెట్టాను. కరెక్ట్గా దీనికి కరెక్ట్గా వచ్చిందండి. ఒకసారి మనం చూసుకుని కట్ చేసుకోవాలి. అది కరెక్ట్గా ఉందా లేదని మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదండి. అయితే 5.5 ఉంది కదా, పావుదకు 6 ఇంచులు అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఖర్చుతో సహా కూడా కావాలి కాబట్టి కట్ చేసుకుంటున్నాను. అలాగే మనం చంక రౌండ్ కూడా తీసుకుని ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదనేసి చూసుకోవాలండి. కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం చెస్ట్ దగ్గర నుంచి నడుము లూజ్ దగ్గరికి మనం మార్క్ చేసుకుని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ సేమ్ అది రౌండ్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సమానంగా ఉందండి. ఎక్కువ తక్కువ ఏం లేదు. అది ఎలా అయితే ఉందో సేమ్ అలాగే నేను కూడా మార్క్ చేసేసాను. ఇప్పుడైతే మొత్తం అంతా మార్క్ ఎలా అయితే మార్క్ చేసామో అలాగా మార్కింగ్ మీద అయితే కటింగ్ అయితే చేస్తామండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నెక్ కూడా సేమ్ అది ఎలా ఉందో అలాగే మనం కట్ చేసేసుకుందామండి. అలాగే మనం చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాము, ఒక చిన్న కట్స్ ఇచ్చుకుందాము. అలాగే వెనకాల డాట్స్ చేయడానికి ఒక కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ కట్ చేద్దామండి. ఫ్రంట్ కూడా సేమ్ ఇది మనకు క్రాస్ కటింగ్ రాదు కాబట్టి ప్రిన్స్ కట్కి మామూలు కటింగే కాబట్టి అది ఎలా ఉందో సేమ్ అలాగే చుట్టూరు మార్క్ చేసేసుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రా పెంచాల్సిందంటే ఏముండదండి. ఓన్లీ సైడ్ ఒకటి మనం ఎక్స్ట్రా పెంచాల్సి ఉంటుంది, కానీ మిగతాదంతా కూడా సేమ్ అది ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకుందాం. ఇప్పుడు నేను 3 ఇంచులు అయితే నేను కింద అయితే 3 ఇంచులు తీసుకున్నానండి. 2 ఇంచుల మధ్యలో మనకు కటింగ్ పోద్ది కదా, మధ్యలో 2 ఇంచులు అయితే మధ్యలో తీసుకున్నాను. ఒక 1 ఇంచెస్ పైకి మనం స్ట్రైట్గా గీసుకోవాలండి. నేను మిడిల్లో అయితే 5.5 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక సైడ్ అయితేనేమో స్ట్రైట్గా గీసేయాలండి. ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇలా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ సైడ్ అనేది బాగా తేలుతుంది. ఒక సైడ్ వచ్చేసి నార్మల్గా స్ట్రైట్గా గీసుకుని ఒక సైడ్ కొంచెం అదేనే ఎక్కువ కాదు, కొంచెం వంపు తీసుకుంటే సరిపోతుంది. మిగతాది స్ట్రైట్గా మనం క్రాస్గా చంక దగ్గరికి కలిపేసేయాలండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనకు నడుము లూజ్ ఇది కరెక్ట్గా ఉందో చూసుకోవాలి. కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి నేనైతే ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేసుకుందామండి. అలాగే చంకలోతు తీయాలి కాబట్టి కటింగ్లోనే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామంటే ఆ రౌండ్ తిరిగే దగ్గర చాలండి. మొత్తం పైన చంక దగ్గర నుంచి పైనుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనకు మధ్యలో రౌండ్ అనేది ఉందో కరువు తిరిగిందో అక్కడ కొంచెం తీసుకుంటే సరిపోద్ది. మిగతాదంతా కూడా సేమ్ మనం డ్రాయింగ్ పెట్టుకునే విధానంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇది ఒక సైడ్ వస్తే అలాగా. ఇప్పుడు అయితే 3 పీసులు తీసుకున్నానండి నేనైతే. ఇదేంటంటే వెడల్పు ఎక్కువ వచ్చిందండి, పొడవలేదు. ఎటు చూద్దామన్నా కానీ కరెక్ట్గా అసలు చాలా చాలా టైం పట్టేసింది వీటి దగ్గరే. నేనైతే ఒక్కొక్క పీస్ వచ్చి ఈ కిందది వచ్చి 28 ఇంచులు వెడల్పు పొడవు 2 సమానంగా మనం చుట్టూరు సమానంగా తీసుకున్నాను. అలాగే దీనిపైన వేసింది 1 ఇంచు గ్యాప్లో, ఒక 1.5 ఇంచు అలా 1 ఇంచు గ్యాప్లో
పైది కొంచెం తగ్గించి కట్ చేశాను. ఈ రెండిట్లకి క్లాత్ కరెక్ట్గా సరిపోయిందండి బాడీకిను. తర్వాత పైన 3 లేయర్స్ రావాలి కదండి, దీనికైతే కొంచెం తక్కువ వస్తే ముక్క నేనైతే జాయింట్ చేశాను. జాయింట్ చేసి దాన్ని అయితే 3 పైన వచ్చే లేయర్కి అయితే చిన్న కటింగ్ అయితే కుట్టు అయితే వచ్చింది. కానీ అది మనం కుట్టేటప్పుడు అంతగా కనిపించదండి, బ్యాక్ సైడ్కి వచ్చేలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగ 3 ఒకదానిపైన ఒకటి వేసుకున్న తర్వాత మనకు నెక్ ఫస్ట్ కట్ చేసుకున్నది ఉంది కదండి, ఆ నెక్ పీస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా మనం సమానంగా ఇటు మూలకి అటు మూలకి సమానంగా వచ్చేలా చూసుకుని అది ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మనం మార్క్ చేసుకుంటే నెక్ది అయితే సరిపోతుందండి. పైన మనం నెక్కి అక్కడి నుంచి మన ఇష్టం అండి, 5 ఇంచులు పెట్టుకోవచ్చు లేదా 6 ఇంచులు ఫస్ట్ లేయర్కి వచ్చేసి. ఎందుకంటే మరి బాగా చిన్న బ్లౌజ్ అయితే అనుకోవచ్చు, ఇది 15.5 ఇంచులు పొడవు వచ్చిందండి బ్లౌజు. కాబట్టి నేనైతే పైదైతే 6 ఇంచులు పెడుతున్నాను. ఉన్న వేస్టే కదండి, క్లాత్ కూడా మనం వేస్ట్ చేయడం ఎందుకు, అది ఇచ్చింది సరిపెట్టేస్తే సరిపోద్ది. పైది వచ్చి పై లేయర్కి వచ్చి నేను 6 ఇంచులు అయితే పెట్టాను. మధ్యలో ఒక పినీస్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏవి కదలకుండా ముక్కలు 3 కూడా ఒకదానిపైన ఒకటి వేసాం కదా, కదలకుండా ఉంటాయి. ఇప్పుడు మనం నెక్ అయితే 3 కలిపి పట్టుకుని 3 కట్ చేసేసుకోవాలి. నెక్ సైడే 3 కట్ చేయాలండి. తర్వాత ఈ లేయర్స్ వచ్చి ఒకటి దానిది సపరేట్గా కట్ చేయాలి. నేను అలా కట్ చేసేటప్పుడే నాకు వెనకాల అంటున్నారు లేదు మొత్తం కట్ అయిపోతుందని. చూస్తే పై లేయర్ ఒకటే కట్ చేస్తున్నానండి. మనం కట్ చేసి వాళ్ళం ఎలాగొన్నా పైన ఏదైనా అన్నారంటే మనకు నిజంగా లేనిపోయిన డౌట్లు కూడా వస్తాయి. ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వచ్చి దీనికంటే ఒక 2.5 ఇంచులు ఎగస్ట్రా మన ఇష్టం, 2.5 తీసుకోవచ్చు, 3 ఇంచులు మనకి ఉన్న క్లాత్ని బట్టి తీసుకోవచ్చండి. నేనైతే 2.5 తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎందుకంటే మనకి కుట్లోకి పోదు, కానీ మనకి 2.5 ఇంచులు మనకి రెడీ అయ్యేసరికి అయితే 2.5 ఇంచులు అయితే వస్తుంది. చుట్టూరు రౌండ్ పెట్టేసుకుని మార్కింగ్ చేసేసుకుని చుట్టూరు రౌండ్గా మనం దాన్ని ఒకదానికొకటి కలుపుకుంటూ అలాగ రౌండ్గా మార్క్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం అయితే కట్ చేసేసుకోవాలి. రెండోది కూడా మూడోది వచ్చి కరెక్ట్గా 2 ఇంచులు ఉందండి. నాకు 2 ఇంచుల కాడికే వచ్చింది. కాబట్టి నేను కుట్టేటప్పుడు నేను మధ్యలోది కొంచెం పీకో చేస్తాం కదండి, చేసేటప్పుడు నేను రౌండ్గా ఒక 1/2 ఇంచ్ అయితే నేను తగ్గించుకుంటూ కట్ చేసుకుంటూ నేను పీకో చేసుకుంటానండి. ఇంకా ఎందుకంటే కిందది మరీ దగ్గరగా అవుతుంది, పైది బాగా వెడవైపోద్ది. కాబట్టి నేను కుట్టేటప్పుడు నేను కొంచెం సరి చేసుకుంటాను పీకో చేసేటప్పుడు. ఇప్పుడైతే కరెక్ట్గా ఉన్నది 2 ఇంచులు ఉంది కింద వెడల్పు, 2 ఇంచులు కట్ చేసాను. ఇప్పుడైతే ఈ 3 లేయర్స్ ఒకదానిపైన ఫస్ట్ అయితే బాగా పెద్దగా ఉన్నది వేసుకోవాలని, తర్వాత మిడిల్లోది, తర్వాత పైన లాస్ట్లోది, ఈ 3 ఒకదానిపైన ఒకటి వేసుకున్న తర్వాత ఇలా వస్తాయండి లేయర్స్. వీటికైతే పీకో అయితే చేయాలి. ఇదైతే పీకో చేశానండి. బ్లౌజ్ రెడీ అయిపోయింది, కుట్టేసాను. కుట్టిన తర్వాత బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. ఇక 3 లేయర్స్ వచ్చిన లోపల అయితే ప్రిన్స్ కట్ పెట్టాను. బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. హ్యాండ్స్ దగ్గర కూడా చక్కగా వచ్చినాయండి. హ్యాండ్స్ దగ్గర బాగా నీట్గా ఎక్కువగా కుర్చీలు బాగా వచ్చినట్టు వచ్చింది, చాలా బాగుంది. లోపలైతే నేను ఒక చిన్న కాటన్ది లైనింగ్ పీసే వేసానండి, ఎందుకంటే ఏమో గొప్పమని ఏమన్నా వంగున్నప్పుడు గట్ట మళ్ళీ కనపడద్దని వేసాను. అలాగే సైడ్ అయితే వీళ్ళు జిప్పు పెట్టమందండి పాప. ఒక్కొక్కసారి జిప్పు ఫెయిల్ అవుతుంది కదా, ఎందుకు వచ్చింది అనేసి నేనైతే ఉక్సులు పెట్టేశానండి. ఇంకా సైడ్ మాట అండి, ఇంకా ఫ్రంట్ బ్యాక్ కాకుండా సైడ్ పెట్టేశాను, నీట్గా వచ్చిందండి.